హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఏ పూజ చేసినా మనం ప్రసాదంగా రవ్వ కేసరి పెడతాం కదా. ఇప్పుడు ఆ రవ్వ కేసరి ఎలా చేస్తారో చూడండి. ఒక ప్యాన్ పెట్టుకొని అందులో 2 టేబుల్ స్పూన్స్ నెయ్యి వేసి అందులోనే కాజు వేసిన తర్వాత కొంచెం వేయించుకోవాలి. వేగిన తర్వాత అందులోనే కిస్మిస్ వేసి వేయించుకోవాలి. వేగిన తర్వాత అవి తీసి పక్కన ఉంచుకోవాలి. అందులోనే ఒక గ్లాస్ రవ్వ తీసుకున్నాను. ఒక గ్లాస్ రవ్వ అందులో వేసి వేయించుకోవాలి. రెడ్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి. అలా అయితేనే రవ్వ టేస్టీగా ఉంటుంది, బాగుంటుంది. మనము రవ్వ వేగే వరకు మనం వాటర్ వేడిపెట్టుకోవాలి. 1 గ్లాస్ రవ్వకు 3 గ్లాసెస్ వాటర్ పెట్టుకోవాలి. అది వేడయ్యే వరకల్లా మనకు ఈ రవ్వ వేగిపోతుంది. రవ్వ అలా రెడ్ కలర్ వచ్చిన తర్వాత అందులో వాటర్ వేసి ఉడికించుకోవాలి. 1 గ్లాస్ రవ్వకు 3 గ్లాసెస్ వాటర్ వేసుకోవాలి. వాటర్ వేసిన తర్వాత కొంచెం ఉడికించుకోవాలి రవ్వను. ఈ వీడియో నచ్చుతుంది అనుకుంటున్నాను. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్. రవ్వ ఉడికిన తర్వాత అందులో 1 గ్లాస్ రవ్వకు 1 గ్లాస్ చక్కెర వేసుకుంటున్నాను. కొంచెం తీయగా తినేవాళ్ళు కొంచెం ఎక్కువ వేసుకోవచ్చు. నేను 1 గ్లాసుకు 1 గ్లాసు షుగర్ వేసాను. అది షుగర్ కరిగి కొంచెం ఉడికిన తర్వాత అందులో కొంచెం ఇలాచీ పౌడర్ వేసి కలుపుకోవాలి. మనము ఏ పూజ చేసినా రవ్వ కేసరి ప్రసాదంగా పెడతాం కదా. త్వరగా అయిపోతుంది. ఇలా ట్రై చేయండి. ట్రై చేసిన తర్వాత ఎలా ఉందో కామెంట్ చేయండి. అంతేనండి, సింపుల్గా త్వరగా అయిపోతుంది రవ్వ కేసరి. ఇందులో ఫుడ్ కలర్ వేసుకోవచ్చు, కానీ నేను వేసుకోలేదు. ఎందుకంటే నేను నార్మల్గా ఉండాలనే ఉంచాను. అలాగే మీకు నచ్చిన వాళ్ళు ఫుడ్ కలర్ వేసుకొని కలుపుకోవచ్చు. రవ్వ కేసరి రెడీ అయిపోయింది. చూడండి ఎంత బాగుందో. ఇలా ట్రై చేయండి అందరూ. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్.